హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూలై 2వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చాయన్నట్టుగా ఆల్రెడీ మనం వీటి గురించి చూసాం కదా. సో ఐపీసీ, సిఆర్పిసి, అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, వీటి స్థానంలో మళ్ళీ కొత్త చట్టాలని తీసుకొచ్చారు. అవే భారతీయ న్యాయ సంహిత, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత, అలాగే భారతీయ సాక్ష్య సంహిత అన్నటువంటివి. మరి వీటి స్థానంలో కొత్తగా చాలా మార్పులు అన్నటువంటివి వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్, క్రిమినల్ కేసుల్లో అయితే విచారణ ప్రారంభమైన తర్వాత 15 రోజుల లోపల, పూర్తిగా అయితే 60 రోజుల లోపల అభియోగాలు అన్నటువంటివి మోపాల్సి ఉంటుంది. విచారణ పూర్తయినటువంటి 45 రోజుల లోపల తీర్పు అన్నటువంటిది రావాల్సి ఉంటుంది. అయితే మనం గమనించాలి, ఈ కొత్త చట్టాలు అన్నటువంటివి అందుబాటులోకి వచ్చిన తర్వాత గ్వాలియర్లో తొలి కేసు అన్నటువంటిది నమోదైంది బైక్ థెఫ్ట్కి సంబంధించి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. క్రీడా పర్యాటకం. క్రీడా పర్యాటకం అంటే ఏంటి? స్పోర్ట్స్ టూరిజం అన్నటువంటిది. మనకి టూరిజం అన్నటువంటిది వివిధ రకాలుగా తెలుసు. మనము గుళ్ళకు వెళ్తాము, లేదు అనుకుంటే ఏదైనా అడవుల్లో సాహసయాత్రలు చేయటానికి ఇష్టపడతాము, లేదు అనుకుంటే హెల్త్ టూరిజం అన్నటువంటిది మనకి తెలుసు, లేదు పురాతన వారసత్వ కట్టడాలకి మనం వెళ్తూ ఉంటాము. మరి అవన్నీ కాకుండా ఇప్పుడు క్రీడా పర్యాటకం అంటున్నాం. అంటే ఏంటి? ఇప్పుడు క్రీడల కోసం స్పోర్ట్స్ని చూడడానికి కూడా వేరే వేరే ప్రాంతాలకి తరలి వెళ్తూ ఉన్నారు. దానివల్ల ఆయా నగరాల్లో లేదా ఆయా దేశాల్లో వాణిజ్య కార్యకలాపాలు అన్నటువంటివి పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల ఆదాయం అన్నటువంటిది సమకూరుతోంది. మరి ఆ నేపథ్యంలో తగిన ప్రోత్సాహకాలు అన్నటువంటివి ఉండాలి. అక్కడ మౌలిక వసతులు అన్నటువంటివి అభివృద్ధి చేయాల్సి ఉంటుంది. అంటే క్రీడల్ని, పర్యాటకాన్ని మనం మేళవిస్తే గనక, దానికి తగినటువంటి పథకాల్ని రూపకల్పన చేసి ఆ మౌలిక సదుపాయాలని కల్పిస్తే గనక, అప్పుడు ఈ క్రీడా పర్యాటకం ద్వారా కూడా మనం ఎక్కువ ఆదాయాన్ని సంపాదించవచ్చు అన్నట్టుగా ఈ ఆర్టికల్. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఉగ్రనిధుల కేసు నిందితుడైనటువంటి రషీద్, ఈయన ఎంపీగా ప్రమాణ స్వీకారం చేసేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ అన్నటువంటిది అనుమతి ఇవ్వటం జరిగింది. మరి దీనికి సంబంధించి ఏమైంది అంటే, జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి వ్యక్తి ఇతను షేక్ అబ్దుల్ రషీద్ అలియాస్ ఇంజనీర్ రషీద్ అన్నమాట. ఈయన లోక్సభ ఎన్నికల్లో బారాముల్లా నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. మరి ఉగ్ర కార్యకలాపాలకు ఈయన నిధులు సమకూర్చారు అన్నట్టుగా 2019 ఆగస్టులోనే ఇతను అరెస్ట్ అయ్యారు కూడా. ప్రస్తుతం జైల్లో ఉన్నారు కూడా. మరి అలాంటి నేపథ్యంలో ఇప్పుడు 18th లోక్సభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు. మరి నా ప్రమాణ స్వీకారం కోసం మధ్యంతర బెయిల్ ఇవ్వండి అన్నట్టుగా ఢిల్లీ హైకోర్టులో రీసెంట్గా పిటిషన్ వేసినటువంటి నేపథ్యంలో, ఆల్రెడీ మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైల్లో ఉన్న టైంలో ఆప్ నేత అయినటువంటి సంజయ్ సింగ్ పార్లమెంట్కి వచ్చి మరీ రాజ్యసభ సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశారు కదా. కాబట్టి నేను కూడా చేస్తాను, అనుమతి ఇవ్వండి అంటే ఎన్ఐఏ అన్నటువంటిది అనుమతి ఇచ్చింది. ఢిల్లీ హైకోర్టు ఏమని చెప్తుంది అన్నటువంటిది చూడాలి. నెక్స్ట్ చూడండి. తెలంగాణకి నయగారా అని పిలిచేటటువంటి బొగతా జలపాతం, ఇందులో వాటర్ అన్నటువంటిది ఉధృతంగా వస్తూ ఉన్నాయి అన్నట్టుగా ఈ ఆర్టికల్ అన్నమాట. మరి మనకేం తెలియాలి అంటే, ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఈ వాటర్ అన్నటువంటివి తెలంగాణలోని ఈ బొగతా జలపాతం ద్వారా ప్రవహిస్తాయి. సో గుర్తుంచుకోవాలి, తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలంలో ఈ బొగతా జలపాతం అన్నటువంటిది ఉంది. నెక్స్ట్ చూడండి. తెలంగాణ ప్రభుత్వం పోడు భూములకి హక్కు పత్రాల సాధన కోసం పోరాడినటువంటి గిరిజన అమరవీరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ స్మారకార్థం చరిత్రలో నిలిచిపోయేలాగా ఒక స్మృతి వనాన్ని ఏర్పాటు చేయబోతోంది. అదే గిరిజన అమరవీరుల స్మృతి వనం అన్నటువంటిది. ఎక్కడ దీన్ని ప్రారంభించబోతూ ఉన్నారు? ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అన్నమాట. మరి దీనికి రాష్ట్ర ప్రభుత్వం ₹1 కోటి మంజూరు చేసింది కూడా. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈసారి ఐఎండీ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏమని ఎస్టిమేట్ చేస్తోంది అంటే, సాధారణానికి మించి ఈ నెలలో వర్షపాతం అన్నటువంటిది రావచ్చు అన్నట్టుగా. మరి ఇక్కడ మనం చూస్తే రాబోతున్న 5 రోజుల్లో కూడా కొన్ని రాష్ట్రాల్లో, ప్రధానంగా ఉత్తరాదిలో భారీ వర్షాలు అన్నటువంటివి రాబోతూ ఉన్నాయి. దాదాపు 7 రాష్ట్రాలకి రెడ్ అలర్ట్ కూడా ఐఎండీ అన్నటువంటిది జారీ చేసింది. మరి ఏమైంది ఈసారి? అల్పపీడన ప్రాంతాలు, అంటే అల్పపీడనం అంటే ఏంటి? మనకి లో ప్రెషర్ జోన్స్ అన్నటువంటివి సరిగ్గా ఏర్పడకపోవటం వల్ల నైరుతి ఋతుపవనాలు అన్నటువంటిది అంత మంచిగా కదులుతూ రాలేదు. మరి జూన్లో ఏమో సాధారణం కన్నా తక్కువ వర్షాలే కురిశాయి, కానీ ఇప్పుడు ఎక్కువ వర్షాలు అన్నటువంటివి రావచ్చు అన్నట్టుగా ఐఎండీ అంచనా వేసింది. ఇంకొకటి చూడండి, ఇక్కడ బెరిల్ హరికేన్ అన్నటువంటిది
హరికేన్ అన్నటువంటిది ఏంటి మనకి యుఎస్ఏ ఈ సైడ్ అట్లాంటిక్ సీలో అనమాట. మరి కరీబియన్ దీవుల్లో ఈ బెరిల్ హరికేన్ అన్నటువంటిది వచ్చింది. దానివల్ల మనం చూస్తే అక్కడ ఉన్నటువంటి కరియాకో ఐలాండ్లో తీరం దాటి గంటకు 150 కిలోమీటర్ల వేగంతో గాలులు అన్నటువంటి వీచాయి. దాంతో ఇళ్ళు అన్నటువంటివి, దానికి సంబంధించిన పైకప్పులు ఎగిరిపోవటం, వృక్షాలు అన్నటువంటివి నేల కూలిపోవటం, ఇలాంటివన్నీ జరిగాయన్నమాట. మరి 20 ఏళ్ల కిందట అక్కడ ఐవాన్ అన్నటువంటి హరికేన్ వస్తే ఆ తర్వాత అంత భారీ హరికేన్ అన్నటువంటిది ఇదే. నెక్స్ట్ చూడండి, జూన్లో స్థూల జీఎస్టీ అంటే గ్రాస్ జీఎస్టీ వసూళ్లు అన్నటువంటివి 8% పెరిగాయి. మొత్తం 1.74 లక్షల కోట్లకు చేరాయన్నమాట. మరి జీఎస్టీని తీసుకొచ్చి 7 ఏళ్లు పూర్తయినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జీఎస్టీ వసూళ్ల వివరాల్ని అధికారికంగా వెల్లడించటం ఆపేస్తోంది అన్నట్టుగా ప్రభుత్వం ఇప్పుడు చెప్తోంది. మరి ఈ సంవత్సరం మేలో 1.73 లక్షల కోట్ల జీఎస్టీ వసూలైతే 2023 జూన్లో జీఎస్టీ వసూళ్లు 1.61 లక్షల కోట్లు. మరి ఈ జీఎస్టీలోకి వచ్చేసరికి మొత్తం ఏమేమి ఉంటాయి? ఒకటి సిజిఎస్టీ అని, ఎస్జిఎస్టీ అని, ఐజిఎస్టీ అని, వీటితో పాటు సెస్ని కూడా ఇందులో కలిపి క్యాలిక్యులేట్ చేస్తారనమాట. నెక్స్ట్ చూడండి, 60 ఏళ్ల వయసులో మిస్ యూనివర్స్ బ్యూనస్ ఎయిర్స్ అన్నటువంటి అందాల కిరీటం గెలుచుకొని వార్తల్లో నిలిచిన మహిళ ఎవరు అంటే అలెగ్జాండ్రా మారిసా రోడ్రిగెజ్. విశాఖ పోర్టులో అంతర్జాతీయ క్రూయిజ్ టెర్మినల్ నిర్మించిన తర్వాత తొలిసారిగా ఏ అంతర్జాతీయ క్రూయిజ్ నౌక విశాఖ పోర్టుకు చేరుకుంది అంటే ది వరల్డ్ ఇంటర్నేషనల్ క్రూయిజ్ షిప్ అన్నటువంటిది. ప్రపంచ అండర్-8 చెస్ ఛాంపియన్షిప్ విజేతగా నిలిచినటువంటి తెలంగాణ బాలుడు ఎవరు అంటే ఆదుల్ల దివిత్ రెడ్డి. ఇండియన్ వ్యాక్సిన్ మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్కి నూతన అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ అయినటువంటి డాక్టర్ కృష్ణ ఎల్లా. నెక్స్ట్ చూడండి, T20 వరల్డ్ కప్ 2024 విజేత ఎవరు? ఇండియా. ఏ దేశం మీద గెలిచింది? సౌత్ ఆఫ్రికా మీద. బంగ్లాదేశ్ నేవీ రీసెంట్గా ఇండియాకి సంబంధించినటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డింగ్ అండ్ ఇంజనీర్స్తో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకుంది. అది ఏంటి అంటే మన ఇండియాలో తయారైనటువంటి 800 టన్నుల ఓషన్ గోయింగ్ టగ్ ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి అన్నమాట. ఈ కాంట్రాక్ట్ అన్నటువంటిది బంగ్లాదేశ్తో ఇండియాస్ డిఫెన్స్ లైన్ ఆఫ్ క్రెడిట్ ఇందులో పార్ట్గా తీసుకోవటం జరిగింది. 2 దేశాల మధ్య మ్యారిటైమ్ టైస్ని మరింతగా పెంచుకోవటం కోసం 2 దేశాల మధ్య ఈ ఒప్పందం అన్నటువంటిది కుదిరింది. నెక్స్ట్ చూడండి, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ అన్నటువంటిది ఈ సంఖ్యాయికి అన్నటువంటి ఒక పోర్టల్ని లాంచ్ చేయటం జరిగింది. ఇది ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులోకి వచ్చేసరికి జనరల్ పబ్లిక్, పాలసీ మేకర్స్, రీసెర్చర్స్, ప్లానర్స్ వీళ్ళందరికీ రియల్ టైం డేటాని ప్రొవైడ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ చూడండి, నేషనల్ స్టాటిస్టిక్స్ డే ప్రతి సంవత్సరం జూన్ 29వ తేదీన జరుపుకుంటాము ప్రశాంత చంద్ర మహలనోబిస్ ఈయన యొక్క బర్త్ యానివర్సరీ సందర్భంగా. మరి ఈ సంవత్సరం థీమ్ వచ్చేసరికి యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్ అన్నటువంటిది ఈ సంవత్సరం థీమ్ లేదా ఇతివృత్తం. నెక్స్ట్ చూడండి, విద్యుత్ కొనుగోళ్లకు సంబంధించి యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్ల ఏర్పాటులో ఇంతకుముందు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఖచ్చితత్వం లేదు అన్నట్టుగా జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ అన్నటువంటిది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేయటం జరిగింది. మరి ఈ కమిషన్ ఏర్పాటు అన్నటువంటిది చట్టబద్ధం కాదు అన్నట్టుగా కేసీఆర్ తెలంగాణ హైకోర్టుకి వెళ్తే తెలంగాణ హైకోర్టు ఏమని చెప్పింది? ఈ కమిషన్ విచారణను మేము నిలిపివేయలేము, ఈ కమిషన్ చట్టబద్ధమే అన్నట్టుగా తేల్చి చెప్పింది. ఎందుకు అంటే విస్తృత ప్రయోజనాలు ఉన్నటువంటి అంశాల మీద ప్రజలకు విశ్వాసాన్ని ఇవ్వాలి అంటే ఆ వ్యక్తులతో కూడినటువంటి ఉన్నత స్థాయి కమిషన్తో విచారణ జరిపించవచ్చు అన్నట్టుగా కూడా ఇక్కడ హైకోర్టు అన్నటువంటిది అభిప్రాయపడిందనమాట. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.